నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఏఐకి ఏపీ కేరాప్ అవుతుందన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. అభివృద్ధి, టెక్నాలజీ, విజన్ అంటూ ముందుకెళ్తున్నామని కూటమి నేతలు అంటుంటే ఇవన్నీ మాటల గారడి మాత్రమే ఆరోపిస్తోంది వైసీపీ. మరి ఏఐ నిజంగా రాష్ట్రానికి దారి చూపిస్తుందా? డేటా సెంటర్తో విశాఖ ఇమేజ్ పెరిగింది, అది తమ ప్రయత్నమే అని, మరోవైపు ఇదంతా క్రెడిట్ చోరీ అని విపక్షం ఆరోపించడం. సో మొత్తానికి ఢిల్లీ ఏఐ సమ్మిట్లో అయితే చంద్రబాబు కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ అమల్లోకి వచ్చేది ఎప్పుడని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇందుకీ ఏపీని టెక్నాలజీ దిశగా నడిపిస్తున్నది ఎవరు? క్వాంటమ్ ఏఐ వల్ల ఏపీ నెంబర్ 1 కాబోతుందా? కేంద్రం ఎలా మద్దతిస్తోంది? ఇవే అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు దర్శిత్ పొట్లూరి గారు, తెలుగు విద్యార్థి రాష్ట్ర అధికార ప్రతినిధి, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అనిల్ కుమార్ గారు, జనసేన నాయకులు, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. తాడ్వై రామకృష్ణ గారు, బీజేపీ పర్సన్, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. కాసేపట్లో బోట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, మనకి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్, ముందుగా దర్శిత్ గారు వినిపిస్తుందన్నమాట. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి. వినిపిస్తోందండి. ఇట్స్ క్లియర్. ఎస్, నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఏంటి ఏఐకి కేర్ ఆఫ్ ఏపీ అవుతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు? ఒక స్పష్టమైన ప్రాజెక్టులు, పెట్టుబడులకి ప్రభుత్వం చేపడుతున్న కాంక్రీట్ లైన్స్ ఏంటి? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులకి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మరి ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా మరి రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి పరిశ్రమలన్నింటికీ కూడా ఇది ఒక కేంద్ర బిందువుగా ఉండాలనే ఒక లక్ష్యంతో రాబోయేటటువంటి తరాలకి సరిపడా టెక్నాలజీని కూడా తీసుకొని మరి ఈ క్వాంటమ్ టెక్నాలజీతో ఈ అభివృద్ధి సాధిస్తే మనకి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా దాదాపుగా 10 నుంచి 15 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ కల్పన రాబోయే 20 ఏళ్లలో ఉద్యోగ కల్పన చేయాలనే ఒక లక్ష్యంతో మరి ఇటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అటు అమెరికా కానివ్వండి, చైనా కానివ్వండి, సింగపూర్, అలాగే జర్మనీ, ఈ 4 దేశాలు పోటీ పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎకో సిస్టమ్స్ అన్ని కూడా క్రియేట్ చేసి మరి పోటీ ప్రపంచంలో వాళ్ళు ముందుంటే మరి ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా అమరావతిని ప్రపంచ స్థాయి పటంలో మనం చూపించాలనే ఒక లక్ష్యంతో ఇటు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా దీన్ని ఈ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అటు కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఇది 2023వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి రాబోయే 6 సంవత్సరాల కాలంలో 6,000 కోట్ల రూపాయలతో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్లయితే ఐఐఎస్సి బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఈ 4 ప్రాంతాల్లో ఈ క్వాంటమ్ సంబంధించినటువంటి హబ్స్ తయారు చేసి మరి రాబోయే రోజుల్లో డిఫెన్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, క్వాంటమ్ సైన్స్ అంటే పర్యావరణానికి సంబంధించి కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించి కానివ్వండి, ఇటువంటి అత్యాధునికమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అత్యంత చొరవతో మరి తీసుకెళ్తూ మరి మనం చూసాం. ఏదైతే జాతీయ స్థాయిలో ఏఐ సమ్మిట్ కూడా మనం నిర్వహించుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించాలనేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల్ని ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు, మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులు కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్, అదేవిధంగా హెల్త్ కేర్ కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ని కూడా ఈ క్వాంటంతో అత్యంత వేగంగా, శరవేగంగా దీన్ని నిర్మించుకొని ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం, రేపు డిసెంబర్కి మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అనేది ప్రారంభం కావటం, మరి మనం చూసుకున్నట్లయితే ఈ లక్ష్యాలు సంవత్సరానికి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. 2027 నాటికి 3 క్వాంటమ్ కంప్యూటర్లు అమరావతిలో ఏర్పాటు చేసుకోవాలని, 2028 నాటికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 20 యూనివర్సిటీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ క్వాంటమ్ కి సంబంధించి విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త టెక్నాలజీ తీసుకొస్తే ఎవరికి అవగాహన లేకుండా టెక్నాలజీ తీసుకొచ్చే ఉపయోగం ఉండదు కాబట్టి విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, 2028 నాటికి మరి 1000 క్వాంటమ్ అల్గారిథమ్స్
క్వాంటమ్ అల్గోరిథమ్స్ ని టెస్ట్ చేసే పరిస్థితికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా 2030 నాటికి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఎగుమతుల్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి సాధించాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ గానే ఉంటుంది. యువత ఖచ్చితంగా దీనికి ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇప్పటికే చాలా కాలేజెస్ లో వీటికి సంబంధించిన వర్క్ షాప్స్ జరుగుతా ఉన్నాయి. యువత కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా మనం చూసాం 5 డిజిట్ 6 డిజిట్ శాలరీస్ తీసుకునేటటువంటి మన యువత రాబోయే రోజుల్లో 7 డిజిట్ శాలరీ కూడా తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళు నేర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తా ఉంది. రైట్, దర్శిత్ గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు బొట్ల రామారావు గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ చేయండి. నమస్తే రామారావు గారు. రామారావు నమస్తే, వస్తాను మీ దగ్గరికి. వీళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాక వస్తాను. ముగ్గురికి ఒకసారి మీరు ఆన్సర్ ఇద్దరు కానీ. ఎస్, అనిల్ కుమార్ గారు ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయడం చూస్తాం. డిసెంబర్కి వెళ్ళా మొదటిసారిగా చేస్తామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరికీ కూడా దానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏఐకి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చూస్తున్న ఏఐ ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 26 ఎంత మోగంగా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు కావచ్చు, ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్ ఏర్పాటు చేస్తాను, ఇక్కడ తగ్గట్టుగా ఏఐకి సంబంధించి కేంద్రం అనుమతిస్తాయని చెప్తారు. సో ఎవరికి వాళ్ళే పోటీ పడతారు కాబట్టి ఏఐని ఏపీకి తీసుకురావడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యమనుకోవచ్చు, వేళ ఏమేమి ఒప్పందాలు జరిగాయి అనుకోవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఈ కూటమి చేస్తున్న మంచి పనులు, ముఖ్యంగా ఈ ఐటీ సంబంధించి ఇప్పుడు నడుస్తుందంతా ఏఐ టెక్నాలజీ తోటి నడుస్తుంది. ప్రతిదీ కూడా ముందు ప్రతిదీ కూడా ఏఐ ద్వారానే చేసే ప్రతి చిన్న పని కూడా ఏఐ ద్వారా యూజ్ చేసుకునే పరిస్థితులు ముందుకెళ్తున్నాయి. అదే ఈ రోజు క్వాంటమ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే క్వాంటమ్ నాకు తెలిసిన విధానంలో మీకు చెప్తాను. ఒక నార్మల్ కంప్యూటర్ ఏదైనా సాల్వ్ చేయగలంటే ఒక మొబైల్ ఒక సిస్టమ్ ని మామూలుగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అదే వెదర్ రిపోర్ట్ లేకపోతే టెక్నికల్ గా కానీ ఏదైనా ముందే మనం ట్రాఫిక్ కంట్రోల్స్ ఏదైనా చేయాలంటే అది సూపర్ కంప్యూటర్ కావాలి. అదే క్వాంటమ్. సో ఎస్ చెప్పండి అనిల్ గారు. సిగ్నల్ వినిపిస్తుందని వాయిస్? ఎస్, ఇట్స్ క్లియర్, మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఏఐ త్రూ మనకి ఏదైనా కావాలి అనుకుంటే ప్రతిదీ కూడా ఏఐ టెక్నాలజీ తోటే ముందుకెళ్తుందండి. ఈ రోజు మనం చేస్తున్నంత ఖర్చు అన్న చూడకూడదండి, పెట్టుబడి కింద చూడాలి. ఇప్పటికిప్పుడు ఈ జరిగిపోయేది ఏమి ఉండదు. 10 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్ తరాలకి పనికొస్తుందండి. హైటెక్ సిటీ గతంలో పోలిస్తే హైదరాబాద్ లో హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఆ రోజు ఎందుకు ఏంటి అని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ప్రపంచంలోనే కనిపిస్తుంది సిటీకి. అలా మంది రావాలంటే ఈ రోజు పెట్టుబడి కింద చూసుకోవాలి. రేపు భవిష్యత్ తరాలకి అది పనిచేస్తుందని నా ఉద్దేశం. రైట్. ఎస్ అనిల్ గారు. ఎస్, అంటే క్వాంటమ్ హబ్గా మారుస్తాం ఏపీ అని ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పడం, దానికి శంకుస్థాపన చేయడం చూస్తాం. ఇప్పుడు ఏఐకి సంబంధించి కూడా వచ్చే భవిష్యత్ అంతా అదే కాబట్టి మెయిన్గా యూత్కి ఎంతవరకు అవకాశం కల్పించబోతున్నది మాట్లాడుకుంటున్నాం కాబట్టి. రైట్. రామకృష్ణ గారు, ఇప్పుడు ఏఐ రంగంలో నిజంగా ఒక రాష్ట్రం హబ్ కావాలంటే ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి? డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. వారి కేంద్ర సహకారం ఎంతవరకు ఉంటుందంటారు? సార్, ముందుగా ప్యానెల్ సభ్యులందరికీ, ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నమస్తే చెప్పండి. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఒక విధ్వంసకరమైన ప్రభుత్వం నుంచి ఒక వికాసం వైపుకి, వికసిత భారత్ వైపుకి, వికసిత ఆంధ్రప్రదేశ్ వైపుకి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కానివ్వండి, అట్లానే డబల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో కూడా మరి టెక్నాలజీ హబ్ గా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మరి విశాఖపట్నాన్ని గుర్తించటం, అట్లానే క్వాంటమ్ కంప్యూటర్స్ కి క్వాంటమ్ వ్యాలీని అమరావతిగా గుర్తించడం, బడ్జెట్ లో పొందుపరచడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను సార్. అంతేకాకుండా ఏదైతే మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో దాని ద్వారా మరి క్వాంటమ్ ఏదైతే ఉందో ఎప్పుడైతే మరి గత 3 నెలల క్రితం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఆ రోజున దాదాపుగా 8.29 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయండి. ఈ యొక్క ఏఐ సదస్సు వల్ల, క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల దాదాపుగా
8 లక్షల పైచిలుకు ఉద్యోగ అవకాశాలు లభించేందుకు చాలా అవకాశం ఉంటుందండి. ఇది ఇందాక చెప్పినట్లు సోదరుడు మన దర్శన్ చెప్పినట్లు, అనిల్ చెప్పినట్లుగా ఇది యొక్క పెట్టుబడి, ఈ రోజున పెట్టుబడిన పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున రాబోయే తరంలో ఆర్టిఫిషియల్ హబ్గా, క్వాంటమ్ కంప్యూటర్స్ హబ్గా ప్రపంచం మొత్తంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ గుర్తిస్తుందంటల్లో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే మనకు త్వరలో మరి అమరావతి కేంద్రంగా 2 క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతున్నాయి. అమరావతిని మరి క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా చెప్పుకోవచ్చు. అది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వకారంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు అమరావతిని గత 5 సంవత్సరాలు అందుకే విధ్వంసమైనటువంటి పాలన నేను చెప్పినది. ఎందుకంటే అమరావతిని ఒక మణిహారంగా, క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా తీర్చిదిద్దటంలో మరి డబల్ ఇంజన్ సర్కారు ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారి అని, మరి బీజేపీ మా మాధవ్ గారు కానివ్వండి, మరి మన పెద్దవాయనైనటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి అమరావతి మణిహారంగా, క్వాంటమ్ వ్యాలీకి మణిహారంగా ఉద్భవించబోతుంది. రాబోయే 4 నెలల్లో, సోదరుడు చెప్పినట్టు డిసెంబర్ కల్లా 4-5 నెలల్లో ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూసే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా మరో 3 క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా 2027 నాటికి కల్లా వస్తాయి. దీని వలన మనకు 5,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరగబోతున్నాయి సార్. అంతేకాకుండా 1,000 కోట్ల ప్రోత్సాహకాలతో ఒక 100 అంకుర సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. దాని వలన 90,000 మందికి ఉద్యోగ అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాబోతున్నాయి సార్. అంతేకాకుండా ఏదైతే అమరావతిలో 50 ఎకరాల స్థలంలో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని మనం నిర్మించుకోబోతున్నామో ఇది రాష్ట్రంలో సాంకేతిక మార్పులకు, విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక మార్పులకు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, దాని వలన నిరుద్యోగులైనటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులకు మరి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని, అదే కాకుండా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ వలన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అన్ని రంగాలలో వైద్య, ఆరోగ్య, బీమా, ఫైనాన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మరి మిషనరీ లెర్నింగ్ కానీ, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మరి కెమిస్ట్రీ ఆప్టిమైజేషన్ కానీ, లాజిస్టిక్ కానీ, క్లైమేట్ కానీ, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇట్లా వివిధ రంగాలలో సుమారుగా 14 రంగాలలో ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటర్స్ లాగర్థమ్స్ తీసుకురావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు విశేషమైన కృషిని తీసుకొచ్చి అద్భుతమైన ఫలితాలను మనం చూడబోతున్నాం సార్. అంతేకాకుండా భవిష్యత్తులో మరి 3 క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా లక్షల క్యూబిక్లతో, ఇందాక చెప్పాను 3 కంప్యూటర్స్ 2027కి వస్తాయి. ఆ వచ్చే 3 కంప్యూటర్స్ కూడా లక్షల క్యూబిక్ల్లో ఉంటుంది. దానివల్ల కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించడానికి దాని వలన మనకు పనికొస్తుందండి. అంతేకాకుండా ఈ యొక్క వ్యవస్థలో భాగంగా ఏదైతే సంస్థలైనటువంటి ఇంటర్నేషనల్ సంస్థలైనటువంటి IBM కానీ, TCS కానీ, L&T కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ MOUలు చేసుకోవటం, అందుకే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ఉందాతనంగా గర్వంగా చెప్పుకోగలిగారు. ఢిల్లీ సదస్సు ఆంధ్రప్రదేశ్ ని మరి ఆర్టిఫిషియల్ హబ్ గా కూడా ప్రపంచం మొత్తం వైపు ఆంధ్ర వైపు చూస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు సార్. అందుకే అక్కడ MOUలు కూడా చేసుకోవడం జరిగింది. దీని వెనుక ఆల్రెడీ 3 నెలల క్రితం జరిగినటువంటి APSB సదస్సులో ఎంతో కృషి, ఆ కృషి ఫలితంగా రేపు మనకు ఫలాలు అందబోతున్నాయి. అంతేగాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీని కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కంపెనీకి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ని కూడా నియమించారు. దీని వలన మనకు చాలా ఎన్నో వేల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే విశాఖలో కార్యాచరణ ద్వారా మనకు ఇందాకనే చెప్పాను, దాదాపుగా 7,69,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 613 కంపెనీలతో మనం MOU చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకోవటం కూడా జరిగింది. దానిలో 50% పైగా MOUలని ఆమోదించడం కూడా జరిగింది. మీరు చూశారు జనవరిలో ఫిబ్రవరిలో మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి మరి శంకుస్థాపనలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ యొక్క సదస్సులు ఏదైతే చెప్పినట్లుగా నిక్కచ్చిగా మరి ఎన్డీఏ గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పడంలో మరి ఇంతకు మించిన ఏముంటాయని చెప్పండి. ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి, ఏదో అసమర్థత, వాళ్ళు చేయలేనిది, చేతకానిది, ఏదో ఒక డేటా
సెంటర్ అని చెప్పి ఆ డేటా సెంటరే పెద్ద సెంటర్ మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు అబద్ధాలనే వైసీపీ యొక్క మాటలను ఎవరు కూడా పట్టించుకోరని వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినది ఒక ఆదాని డేటా సెంటరే. కానీ గూగుల్ డేటా సెంటర్స్ లో కొన్ని వేల కంపెనీల యొక్క డేటాని మనం స్టోర్ చేసుకొని దాన్ని అనుగుణంగా మనం వాడుకోవటానికే పనికొస్తుంది. మరి డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ వేరు, ఆదాని యొక్క ఆదాని డేటా సెంటర్ వేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు ఆల్రెడీ రామకృష్ణ గారు కంటిన్యూ చేస్తారు. రామారావు గారు వాయిస్ కూడా తీసుకున్నాక అప్పుడు వస్తారు. ఒక్క నిమిషం అయిపోవచ్చు. మరి యొక్క క్వాంటమ్ సర్వీస్ ఆల్రెడీ పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పెడుతుందంటే ఆల్రెడీ 20,440 కోట్ల పెట్టుబడులను మనం తెచ్చుకోవడం జరిగింది సార్. దీనివల్ల ఎస్ఐపిబి యొక్క సదస్సులో మనం తెచ్చుకున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. నిరుద్యోగులకి ఎంతో మందికి 9 లక్షల పైగా 10 లక్షల చిల్లర వరకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా మరి యొక్క దీనిలో చేయటం, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొట్టమొదటిగా 7వ తరగతి నుంచి ప్రతి స్కూల్స్ లోను, ప్రతి కాలేజీలోను, ప్రతి ఒక్క యూనివర్సిటీస్ లోను మరి వీటి మీద అవగాహన సదస్సు చేసేందుకు మరి పెద్ద కంపెనీలు అయినటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్ తో రామకృష్ణ గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ చెప్తారు కానీ ఒక్క నిమిషం రామకృష్ణ గారు కంటిన్యూ చెప్తే కదా. రామారావు గారు వాయిస్ కూడా తీసుకున్నాక దానికి మళ్ళీ కౌంటర్ తిరిగారు. ఎస్ రామారావు గారు, మీకు ఎక్కడ మాటల గారడీ కనిపించింది? ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి, ఇన్ని ఎంఓయూలు జరిగాయి. ఈ రోజు కూడా ఏఐ సదస్సులో చాలా ప్రముఖ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. త్వరలోనే ఏఐ కేరా. రామారావు గారు ఎస్ కట్ అయినట్టుంది. రైట్. దర్శిత్ గారు, అంటే ఎంఓయూలు ప్రకటనలు కంటే అమలు ముఖ్యమని చెప్తున్నారు వైసీపీ నేతలు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చారండి. గతంలో అయితే ఐటీ రెవల్యూషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఐటీని తీసుకొచ్చినప్పుడు కూడా చాలా మంది పెద్దలు మాట్లాడారు. కంప్యూటర్లు కూడిపెడతాయా అన్నారు. మరి ఈ రోజు ఆ కంప్యూటర్లే కూడిపెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటి, ఐటీ ఒక టెక్ సేవీ చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి పేరు ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దానికి తగ్గట్లుగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం, అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారం. మరి ప్రధానమంత్రి గారు కూడా భారతదేశాన్ని ఏఐలో మరి ప్రపంచం ముందు ఒక పోటీ పడేటటువంటి ఒక సూపర్ ఫోర్స్ గా తయారు చేయాలని ఒక ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒక మంచి కాంబినేషన్ గా తయారై రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా స్వర్ణయుగమే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇది కేవలం ఏదో మాటల్లో చెప్పేసి వదిలేసేది కాదండి. దానికి తగ్గట్టుగానే మరి ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దాన్ని పర్యవేక్షిస్తూ దానికి ప్రణాళికలు రచిస్తూ మరి ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ఏదైతే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరి మొన్న ఒక వారం 10 రోజుల నాడు దానికి శంకుస్థాపన చేయటం, అదే విధంగా త్వరితగతిన డిసెంబర్ నాటికే ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఒక క్వాంటమ్ కంప్యూటర్ ని లాంచ్ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో పనులు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఒకసారి వచ్చిన తర్వాత మరి దానికి అనుబంధంగా రీసెర్చర్స్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి మరి దాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడేటటువంటి ఒక ప్రాంతంగా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అయితే చాలా మంది విమర్శిస్తా ఉంటారండి, ఇవన్నీ కూడా మాటలకే పరిమితం చేస్తారని అనొచ్చు. కానీ మరి గతంలో అటు టెక్నాలజీ కానివ్వండి, అలాగే బయోటెక్నాలజీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక మంచి కాంబినేషన్ గా ఉంటుందని చెప్పి జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆనాడు కూడా చాలా మంది ఎగతాళి చేశారు. కార్పొరేట్ కంపెనీలన్నిటికీ కూడా భూములు దోచిపెడతా ఉన్నారని విమర్శ చేశారు. మరి మొన్న కరోనా సమయంలో మనం చూస్తే ఆ జినోమ్ వ్యాలీ నుంచే కరోనాకి వ్యాక్సిన్ వచ్చి ప్రపంచ స్థాయిలో మరి నాడు హైదరాబాద్ పేరు మారుమోగింది అంటే జినోమ్ వ్యాలీ వల్లే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. అమరావతిలో మరి గతంలో మనం చూసాం, మన యువత అంతా కూడా బెంగళూరుకో, హైదరాబాద్ కో, లేదంటే ఇంకా అడ్వాన్స్డ్ గా ఒక అడుగు ముందుకేసి అమెరికాకో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో అందరూ కూడా అమరావతి వైపే రానున్నారు అనేది ఒకటి ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా పారదర్శకంగా మరి మా నాయకులు చేస్తా ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ప్రజలకు కనబడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా మేము
ఒక సూపర్ సక్సెస్ ప్రాజెక్ట్ గా సాధించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే తెలియజేస్తారండి, వ్యక్తులు శాశ్వతం కాదు, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు శాశ్వతం, వాటిని అనుసరించేటటువంటి విధానాలు శాశ్వతం అని ఆయన ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. మరి ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఈ రోజు నాటినటువంటి బీజం రేపు ఖచ్చితంగా ఒక వటవృక్షంగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఒక మంచి ఫలాలు అందిస్తుంది అనేది అయితే మేము ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే జనరల్ గా ఇప్పటికే చాలా టెక్నాలజీ ప్రాజెక్టులు ప్రకటించారు. ఆ ప్రకటించిన వాటిలో ఎన్ని గ్రౌండ్లు అమల్లోకి వచ్చాయని వాళ్ళు వేస్తున్న ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటి? అంటే ఒకటి మనం చూసుకున్నట్లయితేనండి, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలు కేవలం సంక్షేమం మీదే నడిపి అసలు అభివృద్ధిని పడుకోబెట్టేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసి, కాదు మాకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వం పరిపాలన చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితుల్లో మేము తదనుగుణంగా మనం చూసుకున్నట్లయితే అటు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలి, రాయలసీమ డెవలప్ అవ్వాలి, అమరావతి ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి, 3 ప్రాంతాలని కూడా సమంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అటు ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నట్లయితే మరి గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అదేవిధంగా టీసీఎస్ లాంటి అనేక దిగ్గజ సంస్థలు కానివ్వండి అక్కడ ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సెమీ కండక్టర్ యూనిట్ కానివ్వండి, ఇటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అని ఇప్పుడు ఖచ్చితంగా పనులన్నీ కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. ఇప్పుడు అమరావతి ప్రాంతానికి వచ్చేసరికి క్వాంటమ్ సంస్థ ఏదైతే క్వాంటమ్ వ్యాలీని అటు సిలికాన్ వ్యాలీకి ధీటుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలను అడిగితే ప్రజలు చెప్తా ఉన్నారు ఎక్కడ రాష్ట్రంలో ఏమేమి సంస్థలు వచ్చాయి, మాట్లాడుతున్నారు, ఏమేమి జరుగుతా ఉందని ప్రజలు చెప్తారు. నిన్న మనం చూసుకున్నట్లయితే ఏఐ సమ్మిట్ కి మరి సుందర్ పిచాయ్ గారు వచ్చి ఆయన కూడా చెప్తా ఉన్నారు, వైజాగ్ కి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబడతా ఉంది, దాని ద్వారా అనేక మందికి అనేక ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా స్టార్టప్లకి అన్నిటికీ కూడా చక్కటి అవకాశాలు రాబోతా ఉన్నాయని చెప్పి ఒక దిగ్గజ కంపెనీ సిఇఓ చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఈ చౌకబార్ రాజకీయాలు చేయాలో ఉన్న వాళ్ళు విమర్శలు చేయడం సహజం, కానీ ఖచ్చితంగా ఏం జరుగుతా ఉంది అనేది ప్రజలు నిరంతరం గమనిస్తా ఉన్నారు. ఆ విమర్శలన్నిటికీ కూడా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఎస్ అనిల్ గారు, మెయిన్గా రామారావు గారు వచ్చారు. రామారావు గారు, షార్ట్ బ్రేక్ తీసుకొస్తున్న వరకు మీ దగ్గరికి అసలు ఏంటి మాటలు గారెంటి మీకు ఎక్కడ కనిపిస్తోంది? టెక్నాలజీ రంగాల్లో అసలు మీకు కనిపిస్తున్న అభివృద్ధి ఏం కనిపించట్లేదా? వాళ్ళు చెప్తున్న ప్రాజెక్టులు అది. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే ఏ టెక్నాలజీ కానీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కానీ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ డెవలప్మెంట్ లో భాగంగా వస్తున్నటువంటి మార్పులకు పరిణామం అనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం వాస్తవం కూడా. ప్రత్యేకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ విషయానికి వచ్చేసేటప్పటికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ పేరుతో 2023లోనే దానికి ఒక 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యొక్క టెక్నాలజీ అప్గ్రేడేషన్ లో మన భారతదేశం యొక్క పాత్రను కూడా వినుమడింపజేసుకొని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి మనకు తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ రోజు అది కొత్త పొందులు దొక్కి ప్రతి ఒక్క అంశంలో కూడా మెరుగైనటువంటి యొక్క క్రియేషన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇవి కూడా కొంత దుర్వినియోగం అవుతుంది. సరే, అది టాపిక్ వేరే అంశం. మరి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏఐ సమ్మిట్ కానీ ఈ యొక్క క్వాంటమ్ యొక్క కంప్యూటింగ్ సిస్టమ్ లో కానీ మార్పులు భారతదేశమే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుడు కూడా ఆహ్వానిస్తున్నటువంటి అంశము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ప్రపంచంలో నేనే కనిపెట్టాను అనే విధంగా మాట్లాడటం అయితే మాత్రం ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆయన ఏఐ టెక్నాలజీకి నేనే ఆద్యుడిని, గతంలో కూడా ఐటీని నేనే తీసుకొచ్చాను. ఇది కాదు, ఆ వచ్చే రంగంలో ఈయన దాన్ని అందిపుచ్చుకునే దాంట్లో ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం ఉండొచ్చేమో, కానీ నేనే దానికి ఆద్యుడిని చెప్పుకోవటం సమంజసం కాదని ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023 ప్రాజెక్ట్ లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చేస్తుంది. దీనంతా కూడా ఆ కంప్యూటర్, అట్లాగే క్వాంటమ్ కంప్యూటర్ కానీ, క్వాంటమ్ సెన్సార్ అని, క్వాంటమ్ మెటీరియల్స్ అని, క్వాంటమ్ కామన్
యూనిక్ నెట్వర్క్ అని చెప్పేసి ఇట్లా అన్ని కూడా దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి అంశం ఉంది. అట్లాగే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి ఇస్రో గాని, డిఆర్డిఓ గాని, సిడాట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సెంటర్ గాని, అట్లాగే డిఎస్టి గాని, ఈ సంస్థలన్నీ కూడా భాగస్వామ్యం పంచుకొని ఆ యొక్క క్వాంటమ్ గాని ఏఐని ఒక అప్గ్రేడేషన్ చేస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ఎల్లో మీడియా గాని, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ చేసే వ్యక్తులంతా కూడా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనంగా కీర్తించుకోవడం అంటే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. అయితే దాంట్లో ఈయన పాత్ర కూడా ఉంటే మంచిదే, నేను కాదంటలా. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి టెక్నాలజీ అప్గ్రేడేషన్. కానీ ఇది చంద్రబాబు నాయుడు ఒక్కడ ఏదో ఒక రాష్ట్రంలో రామారావు గారు ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు మనకు తెలిసిందే రాష్ట్రం ఏర్పడి ఎన్నాళ్ళైందో తెలిసిందే, ఇంకా అభివృద్ధి వైపు ఏదైనా కంపెనీల వైపు ఇంకా ఆశగా చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్టుబడి తీసుకుని ప్రయత్నిస్తుంటే అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది? ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటంకం కలిగించలేదండి సతీష్ గారు. ఇదంతా కూడా అబద్ధపు ప్రచారం, దుర్మార్గంగా మా మీద నిందలు వేసేటువంటి ప్రక్రియ తప్పితే మరొకటి కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది వైఎస్ఆర్సీపీ మాట్లాడింది అంటారు. ఎవరైనా న్యూట్రల్ పర్సన్, కనీసం తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వ్యక్తులు ఈ యొక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతారండి? ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారము, దుర్మార్గమైనటువంటి అభియోగం, దుర్మార్గమైనటువంటి విధానం తప్ప ఇది రాజకీయాల్లో మంచి విధానం కాదని మాత్రం ఖచ్చితంగా మేమైతే హెచ్చరిస్తున్నాం. ఇటువంటి విధానాలు నియంత్రిత నిరంకుశత్వ పోకడలు ప్రజాస్వామ్యులు చెల్లవు. అబద్ధాలు మోసపూరితమైనటువంటి విధానాలు ఖచ్చితంగా ప్రజలు విశ్లేషించుకుంటారు. దానికి ఖచ్చితంగా వాళ్ళు రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందంటే దానికి అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే మీకేమనిపిస్తోంది? కొన్ని కంపెనీలకి ఈ రోజు కూడా చాలా ప్రముఖ కంపెనీలు వీళ్ళతో మాట్లాడారు, ఎంవేలు కుదురుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ విశాఖ డేటాకు సంబంధించి మీరు కొంచెం ప్రచారం చేస్తారు. అయినప్పటికీ ఎవరు చేసినా ఇప్పుడు 2014లో టీడీపీ ఉంది, 19లో మీరున్నారు, 24లో వీళ్ళు వచ్చారు, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. సో ఎవరు వచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి మాకు రాష్ట్రానికి నిధులు కంపెనీలు రావడమే కావాలి, కానీ క్రెడిట్ ఎవరిదన్నది మేము పట్టించుకోమని కూటమి నేతలు బాహటంగానే చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఈ కంపెనీలన్నీ వస్తున్నాయి కదా, విశాఖ డేటా సెంటర్ కావచ్చు, శంకుస్థాపన కావచ్చు, ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీకు అనిపిస్తుందా? విశాఖపట్నాన్ని మనము ఒక ముఖ్యమైనటువంటి పట్టణంగా కీర్తించుకొని దాన్ని మెట్రోపాలిటన్ సిటీగా ఏదైతే గ్రేటర్ సిటీగా అభివృద్ధి చేసుకునేటువంటి విధానంలో ముందుకు పోతుంటే చేసినటువంటి విమర్శలు మనం చూసాం. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు మా నాయకుడు చెప్పినటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రణాళిక చేశాడో ఆ ప్రణాళికను మళ్ళీ వీళ్ళే దాన్ని అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి విధానమే తప్ప మరొక కొత్త విషయం ఏమి లేదు. గూగుల్ డేటా సెంటర్ విషయం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అదానీ గ్రూప్ ఏదైతే వాళ్ళని కూడా పిలిపించి ఆ రోజు శంకుస్థాపన చేసి ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశాన్ని కూడా మేము గుర్తు చేస్తే దాన్ని అవహేళన ఏదైతే వాళ్ళు హేళన చేసినటువంటి అంశం కూడా మనం చూసాం. ఏదైతే విశాఖపట్నం అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అనేటువంటి అంశం మనం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి విధానాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు తప్ప అంటే ఎవరు ప్రయత్నం చేసినా రాష్ట్రానికే మేలు జరుగుతుందంటే అందరూ స్వాగతించేదే. ఇప్పుడు రేపు పొద్దున్న యువతకు ఉద్యోగాలు కావాలంటే అది ఒక కూటమి నేతల పిల్లలు ఉండరు, వైసీపీ నేతల పిల్లలు ఉంటారు. రాష్ట్రానికి సంబంధించి రాజకీయాలు కేవలం ఎన్నికల వరకునే కానీ తర్వాత అభివృద్ధి వైపే చూడాలి. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ ప్రాజెక్టులు నిజంగా ఇప్పుడు రాష్ట్రానికి భవిష్యత్తుకి చాలా కీలకం కాబోతున్నాయని మీరు భావిస్తున్నారా? ఇక్కడ ఒక అంశం సతీష్ గారు, చంద్రబాబు నాయుడు ఒప్పందాలన్నీ కూడా నీటి మూటలేనండి. గతంలో చూసాం మనం. గతంలో పోయిన సంవత్సరము ఏదైతే దావోస్ పోయొచ్చారు, ఈ సంవత్సరం వెళ్ళొచ్చారు. ఆ రోజు వరకు చాలా వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా మాటలు చాలా ఎఫెక్టివ్ గా కనిపించేటటువంటి వర్డ్స్ అనేది సేకరించి డీప్ టెక్ అని, రియల్ గవర్నెన్స్ అని చాలా అద్భుతమైనటువంటి పదజాలాన్ని అంతా కూడా జాతీయ స్థాయిలో వాడేటటువంటి నూతన పదజాలాన్ని, లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో వాడేటటువంటి నూతన పదజాలాన్ని చొప్పించి మాటలు చెప్తారే గాని కార్యాచరణలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర చూస్తే ఎక్కడా కూడా మాట మీద నిలబడదు లేదు, చెప్పింది చెప్పినట్లు చేసిన పరిస్థితి లేదు. అన్ని అబద్ధాలు, మోసపూరితమైనటువంటి విధానం, పబ్లిసిటీ, ప్రచారానికి ఎక్కువ, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారే తప్ప పని మీద శ్రద్ధ పెట్టడం అనేది మాత్రం వాస్తవం కదండి. రైట్.
దర్శిత్ గారు మీరు మాట్లాడతారా? తర్వాత వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటాను. ఎస్ దర్శిత్ గారు, ఎంఓయూలు చేయటం, సైన్ చేయటం సులువు, పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటండి, ఇందాక రామారావు చెప్పినట్టు ఇది జాకీలు పెట్టి లేపుతారనే ఒక మాట వాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా అంటే ఏంటి, డేటాకి మైండ్ అప్లై చేయటమే అన్నాడు ఆయన. అంటే డేటా మైనింగ్ అంటే డేటాకు పలుగు పార ఇచ్చి తవ్వమంటాం, లేదంటే డేటా కొంచెం బ్లీచింగ్ కొడితే డేటా క్లీన్ అవటం, ఇలాంటి కాదండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ప్రజలకు అందరికి అర్థం అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఈ రోజు ఐటీ ఉద్యోగాలు చేస్తా ఉన్నటువంటి లక్షలాది మంది అంతర్జాతీయంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బీజాలు వేశారో ఈ రోజు దాని మీద ఫలాలు పొందుతా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ఆ దాటికి భయపడిపోయినటువంటి ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పోనీ ఇన్ని చెప్తా ఉన్నారు కదా, వైజాగ్ మరి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి నగరంగా మేం చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? వైజాగ్ కి ఏదైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? అక్కడ ఉన్నటువంటి యువతకి ఒక్క ఉద్యోగ కల్పన చేశారా? ఇవేం చేసే పరిస్థితి లేదు. కానీ విమర్శలు చేయడానికి మాత్రం వైసీపీ మనుషులందరూ కూడా పెద్ద మనుషుల్లా తయారై డిబేట్లకు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే డేటా సెంటర్ గురించి మాట్లాడుతా ఉన్నారో అది కూడా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా ఒక అభూత కల్పన చేస్తా ఉన్నారో ఇది ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలండి. 2019 ఫిబ్రవరిలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాలతో ఆనాడు అదానీ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఫోటోలు ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో అదే అదానీ డేటా సెంటర్ కి ఎక్కడ 70,000 కోట్లు, ఎక్కడ 12,000 కోట్లు, 12,000 కోట్లతో మళ్ళీ ప్రాజెక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తెస్తే దాన్ని కుదించి 12,000 కోట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో 2020లో శంకుస్థాపన చేసాం డేటా సెంటర్ అని చెప్పి, అందులో వచ్చేటటువంటి సీ కేబుల్ అంతా కూడా సింగపూర్ నుంచి అంటే ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉండేటువంటి ప్రాంతం నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ ఇంకా ఎయిర్టెల్ తో పార్ట్నర్షిప్ అయ్యి అదానీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎయిర్టెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి గూగుల్ అనేది డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 53,000 కిలోమీటర్ల సీ లైన్ ద్వారా మరి కేబుల్ తీసుకొచ్చి శాన్ ఫ్రాన్సిస్కో మీదుగా సౌదీ అరేబియా మీదుగా ఇటు కింద నుంచి శ్రీలంక మీదుగా విశాఖపట్నం కేబుల్ లైన్ వస్తుంది. దానికి దీనికి అసలు పొంతనే లేనటువంటి 2 ప్రాజెక్టులను తీసుకొచ్చి అదిగో మేమే తెచ్చామని చెప్పి మరి చెప్పేటటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉండటం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే నిజంగా మీరు ఏమైనా చేస్తే చెప్పుకోండి, అంతేగాని ఇంకో విషయం అండి, మరి 130,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వస్తే మొదటి 2 రోజులు ఏం మాట్లాడారండి వీళ్ళంతా, అదో గోడౌన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. మరి 2-3 రోజుల తర్వాత ప్రజలే మాట్లాడి లేదు దీనికి అనుబంధంగా అనేకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, నిర్మాణ సమయం నుంచి ప్రాజెక్ట్ పూర్తయి ఆపరేషన్స్ లోకి వచ్చే వరకు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందంటే ఆనాటి నుంచి క్రెడిట్ చోరీ మొదలు పెట్టి ఇదంతా మేమే తెచ్చామని చెప్తా సిగ్గుండాలి. వైసీపీ నాయకులు చెప్పాలంటే కొంచెం మనకు కూడా మనస్సాక్షి అనేది ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా జీవీడి కృష్ణమోహన్ గారు వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాకుండా మరి వైసీపీ నాయకులందరూ కూడా సొంతంగా కొంత అనాలిసిస్ చేసుకుని డిబేట్లకి ప్రెస్ మీట్లకి వస్తే బాగుంటుంది తెలియజేస్తాను. ఒక నిమిషం దర్శిత్ గారు, మిగతా వాళ్ళ వాయిస్ కూడా తీసుకుంటాను. ఒక నిమిషం. ఎస్ రామారావు గారు వస్తారు మీ దగ్గరికి. ఒకసారి అనిల్ గారు వాయిస్, రామకృష్ణ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తాను. ఎస్ అనిల్ గారు, రాష్ట్ర నిరుద్యోగుల సమస్య అయితే ఎక్కువైపోయింది, ఈ విమర్శలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. మరి ఎందుకు ముందు ఉద్యోగాలు ఇవ్వాలి కూడా ఒక అభూత కల్పన చూపించడం ఎందుకు అని వాళ్ళు వేస్తున్న ఆన్సర్, దానికి ఏం చెప్తారు? ముందుగా రామారావు గారికి ఇందాక చెప్పిన దానికి సమాధానం చెప్తానండి, తర్వాత మీ దానికి ముందుకు వస్తాను. టెక్నాలజీని పొలిటీషియన్స్ ఇన్వెంట్ చేయరండి. టెక్నాలజీస్ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం లీడర్షిప్ పని. కంప్యూటర్ బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేశారు, కానీ హైదరాబాద్ ని ఐటీ సిటీగా మార్చింది మాత్రం పాలసీ డెసిషన్స్ గా. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ముందుకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు విజనరీ, పవన్ కళ్యాణ్ గారు పవర్ యాడ్ అయ్యి పైన బీజేపీ మనకి పెట్టుబడులకి స్వాగతిస్తుంది. ముందుగా మనకి యువతకి రావడానికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని స్వాగతించాలండి. ఇప్పుడే పెట్టుబడి పెట్టడం అనేది ఫస్ట్ బేస్మెంట్ వేస్తాను, బేస్మెంట్ తర్వాత బిల్డింగ్ కడతారు, తర్వాత జాబ్స్ ఆపర్చునిటీ. ముందే డైరెక్ట్ గా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి పెట్టేసి జాబ్స్ ఇవ్వమంటే అవ్వదు కదండి. సో ముందు ఎంఓయూతోటే స్టార్ట్ అవుతుంది.
అది కాకపోతే ప్రాసెస్ అనేది టైం పడుతుందండి. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మొత్తం అంతా చేస్తుంది ఇప్పుడు కోసం కాదు, రేపు భవిష్యత్ తరాల కోసం. ఈ ఉద్యోగాలు అవి కూడా ముందు తరాలకి బాగుంటదండి. ఇప్పుడు కష్టంగానే ఉంటది కానీ ముందు ముందు బాగుంటది. ఇది ఒక పెట్టుబడి మాత్రమే, ఇన్వెస్ట్మెంట్ అంతే. రైట్. ఎస్ రామకృష్ణ గారు, ఇప్పుడు ప్రజలకు తక్షణ ప్రయోజనం ఏంటి ఏఐతో? ఇప్పుడు ఏఐ గురించి తెలిసిందే అందరికీ, అన్ని రంగాల్లోనూ ఏఐ ఎలా దూసుకుపోతుందో తెలిసిందే. ఇప్పుడు దీంతో రైతులకు కానీ చిన్న వ్యాపారులకు కానీ ఏఐతో వచ్చేది లాభమా నష్టమా? గ్రామీణ ప్రాంతాలకు ఎటువంటి మేలు జరగబోతుంది? అదే నేను చెప్పబోతున్నాను. ఎస్, అదే నేను చెప్పబోతున్నాను. ఏదైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు వీళ్ళు ముచ్చట్లు చెప్తారు, మాటలకి పరిమితం కాదండి. నరేంద్ర మోడీ గారు మొన్ననే 17వ తారీఖు రాజస్థాన్ లోని జైపూర్ కేంద్రంగా మరి అగ్రికల్చర్ రంగానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ యాప్ ని, ఇంటెలిజెన్స్ యాప్ ని తీసుకురావడం జరిగింది. దానిపై భారత్ విస్తార్. అది 2 రోజుల క్రితమే దేశమంతటా కూడా ఆ యాప్ ని వినియోగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రైట్, చెప్పండి. యాప్ అంటే ఎస్, వినిపిస్తాను, చెప్పండి, క్లారిటీగానే ఉంది. దాని వలన వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ఒక సింగిల్ విండో కార్యాచరణ లాగా రైతు యొక్క సమస్యలు, రైతుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి మరి వ్యవసాయ ఉత్పత్తులు కానీ లేదా పంట పండించుకునే పంటకు కావాల్సినటువంటి పరికరాలు కానీ ఇంకేదైనా సరే ప్రతిదీ కూడా ఆ యొక్క యాప్లో నమోదు చేసుకొని ఆ యాప్లో వాళ్ళు మాట్లాడితే, ఫోన్లో మాట్లాడితే తక్షణమే సర్వీస్ని అందించి సహాయాన్ని అందించే దిశగా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి భారత్ విస్తార్ అనే యాప్ ని రైతుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది సార్. అది ఆల్రెడీ 2 రోజుల నుంచి అది మరి పనిచేయడంలో కూడా ఉన్నారు. ఆ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి తర్వాత మీకు తెలిసిందే 2 రోజుల కిందట మరి ఇంటర్నేషనల్ సదస్సు కూడా జరగటం, మరి ఎన్నో దేశాధినేతలు అక్కడికి రావటం, ప్రతి దేశానికి సంబంధించిన ప్రతినిధులు కూడా, అన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా రావటం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళటం జరిగింది. ఏదైతే కేంద్రంలో బడ్జెట్ లో ఉదాహరించినటువంటి దేశంలోని అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, రాష్ట్రంలోని మరి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏదైతే మరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కూడా నిర్మాణం చేస్తున్నారని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ లో పెంచారో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. తద్వారా సైబర్ నేరాలు కూడా తగ్గించడానికి పెద్ద ఎత్తున చంద్రబాబు గారు మరి కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వ్యవస్థ కానీ అది ఆంధ్రప్రదేశ్ హబ్ గా ఇంటర్నేషనల్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ హబ్ గా ముందుకు వెళ్ళే పరిస్థితి అండి. దీని వలన ఖచ్చితంగా లక్షల్లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా శరవేగంగా ముందుకు వెళ్తుంది. తప్పకుండా సార్, మొదట్లో కూడా అన్నారు, మరి మీరు ఈ రోజున చూసినట్లయితే తెలంగాణలో మరి హైదరాబాద్ ను చూస్తే మనం చెప్పడం కాదు సార్, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ హైదరాబాద్ చూసి ఆ నిర్మాతని మరి చంద్రబాబు గారిని ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ ఉంటారు. దాంట్లో అందుకే ఏదైనా ఒక విత్తనం వేయాలి, ఆ విత్తనం ముందుకు రావాలి, సాగవ్వాలి, ఆ విత్తనం పరిపూర్ణమైన స్థితికి వచ్చి ఒక వృక్షంలాగా వెళ్ళాలి. దానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. దానికి రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి ఫ్లైట్ లో వెళ్తే తప్పు, క్రికెట్ మ్యాచ్ చూస్తే తప్పు, ఇట్లా ప్రతి చిన్నదానికి చిన్న పిల్లల్లాగా మరి కొన్ని పార్టీలు మరి అడ్డుపడటం అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఏదైతే ఇందాక సోదరుడు రామారావు గారు చెప్పారైతే నేను ఈ వేదిక ఒకటి అడుగుతున్నానండి, మరి వైసీపీ గత పాలనలో మరి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కానీ టెక్నాలజీ రంగానికి కానీ ఏం చేశారనేది శ్వేతపత్రం మరి విడుదల చేయగలరా అని నేను అడుగుతున్నాను. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రణాళికను మరి కొట్టారంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్రణాళికను మరి విడుదల చేయాలి. ఆ ప్రణాళికను వాళ్ళు ఎంతవరకు వాళ్ళు దాన్ని పూర్తి చేశారనేది కూడా వివరంగా తెలపాలండి. ఊరికే మాటలు చెప్పడం కాదు, ఏదైనా నిజాలు నిక్కచ్చిగా ఉంటాయి. నిజాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఏదైతే ఉందో
ఇండియన్ సర్కార్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ముందుకు వెళ్తుంది. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు సార్. ఇంకా 30 సంవత్సరాల దాకా కూడా ఎటువంటి ఇది లేకుండా ఆటంకం లేకుండా ముందుకు వెళ్తుందంటారు. రామకృష్ణ గారు ఫైనల్ స్టేట్మెంట్ తీసుకుంటారు మళ్ళీ. రామారావు గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉండగా టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నారు, యూత్కి లబ్ధి చేకూరే విధంగా ఎలాంటి ప్రణాళికలు వేశారు? సరే, ఇప్పుడు ఏదో అయిపోయింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఒక బాధ్యతలు ప్రతిపక్షంగా ఎలాంటి అడ్వైజ్ ఇవ్వబోతున్నారు? పోనీ వినిపిస్తుందా రామారావు గారు? మీరు ఇందాక చెప్తూ కూటమి నేతలు కేవలం మాట్లాడటమే కానీ పనులు ఏం జరగట్లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. కాబట్టి అసలు మీరు అధికారంలో ఉండగా టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నారు? అప్పుడు మీరు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏం వేశారు యువతకి సంబంధించి? ఇప్పుడు పోనీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2.5 సంవత్సరాల కరోనాను ఎదుర్కొని కూడా సమిష్టిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆ ప్రజలకు చేరువేసినటువంటి పరిస్థితి మనకి క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. ఇందాక టీడీపీ అధికార ప్రతినిధి దర్శిత్ మాట్లాడుతూ విశాఖపట్నానికి ఏం తీసుకొచ్చారు అన్నారు. మీ మాదిరిగా 2 నాలుకల ధోరణి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణి చూసాం, పవన్ కళ్యాణ్ గారు 2 నాలుకల ధోరణి చూసాం. మేము క్రిస్టల్ క్లియర్ గా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆ విధంగా తీసుకుని ముందుకు పోతున్నాం. పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా మీకు ప్రేరణలో ఉన్నారు. మీరు విశాఖపట్నానికి మనం అన్ని అంశాలు కూడా వైఫల్యం చెందారు. ఎక్కడ మాట మీద నిలబడలేదు. సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి అబద్ధాలు సమాధానం చేశారు. మనకి అంత సమయం ఉండదు రామారావు గారు. రామారావు గారు సరే, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అండి. అన్ని విషయాల్లో చూస్తామంటే అవినీతి అక్రమాల్లో గాని పోలీసింగ్ వ్యవస్థ కూడా 36 అంటే లాస్ట్ పొజిషన్ లో ఈ రాష్ట్రం ఉందని కాదు. టెక్నాలజీ పరంగా మనకు కావాల్సింది యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి కంపెనీలు. కాబట్టి టెక్నాలజీ పరంగా మీరు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? నిజంగా అందులో లోపాలు ఉంటే చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేయడం వల్ల పెద్దగా ఉద్యోగాలు రావు, మీరు ఇలా చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి ఏదైనా మంచి సూచనలు ఇస్తారా ఏమైనా? ఇక్కడ ఒక అంశం అండి, వీళ్ళు చెప్పేటటువంటి ఉద్యోగ కల్పన అనేది అంతా కూడా పాల్స్, బోగస్. ఎందుకు ఎలా అనిపిస్తుంది మీకు? దేంట్లో పాలసీ అనిపిస్తుంది? ఏది చేస్తే కరెక్ట్ అవుతుంది? పోనీ మేము చెప్తున్నామండి ఇక్కడ అదే. మేము ఇప్పుడు విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ మా హయాంలో పూర్తి చేస్తే దాన్ని వీళ్ళే క్యాచ్ చేసుకుని దానికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకుంటారు. అట్లాగే పోర్ట్లు 4 పోర్ట్లు మేము దాదాపు 90% దాకా పూర్తి చేస్తే దాని క్రెడిట్ మాకే కావాలని చెప్పి కాదు. రామారావు గారు, మీరు మళ్ళీ ముందుకు వస్తే ముందే చెప్పాను, క్రెడిట్ ఎవరిది అనేది కాదు. నిజంగా రాష్ట్రానికి ఎవరు పాటుపడి రాష్ట్ర అభివృద్ధి సరే సరే కాదు కాదు రామారావు గారు ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు, మీరేం తీసుకొచ్చారు, వీళ్ళేం తీసుకొస్తారు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఏ క్వాంటం గురించి మెయిన్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నిజంగా ఇందులో మీకు ఏదైనా ఎక్కడైనా కనిపిస్తుంటే లోపల ఏంటో చెప్పండి అని చెప్తున్నా. ఇక్కడ ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదండి సతీష్ గారు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. కరెక్టే, మన రాష్ట్రానికి రప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? అంతే. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో 25 రాష్ట్రాల్లో మనది కూడా ఒక రాష్ట్రమే. కానీ ఇదేదో ఆంధ్రప్రదేశ్ ఏ టెక్నాలజీకి ఆద్యం పోసినట్లుగా లేకపోతే
క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది రైట్ 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 ఎస్ దర్శిత్ గారు అనిల్ గారు మీ ఇద్దరికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా కాదు ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఖచ్చితంగా ఉండాలంటే hijack చేసి వెళ్ళొచ్చు సార్. లేదు దాన్ని వాటేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది అధపతనంలో ఉండాలి. ఎప్పుడు కోరుకునేటటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో శవాలు కనబడితే వారిపోవాలి, గొడవలు రెచ్చగొట్టాలి అని చెప్పి ఏకైక నాయకుడు పనిచేసే ఎస్ నాయకుడు వస్తాను ఒక నిమిషం సమయం అయిపోతుంది మనకు కాదు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు ఒక నిమిషం కాదు కొంచెం అలా కాదు యూత్ కి అర్థమయ్యే విధంగా ఒక్కసారి మాట్లాడుకుందాం ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం ప్లీజ్ దర్శిత్ గారు అనిల్ గారు ఇద్దరు కూడా యువ నాయకులు కాబట్టి నిజంగా ఇప్పుడు ఈ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాలంటే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి శిక్షణ అనేది అవసరం ఎన్ని రోజుల్లో మనకు ఆ శిక్షణ పూర్తయితే మనం ఆ అవకాశాలు వేగంగా అందిపుచ్చుకోగలమంటారు వన్ బై వన్ చెప్పండి ముందు దర్శిత్ గారు ఇక్కడ ఒకటండి ఆంధ్రప్రదేశ్ కి మరి అమెరికా నుంచి పర్డ్యూ యూనివర్సిటీ ఒక రెనోడ్ యూనివర్సిటీ అది, అదే విధంగా జపాన్ నుంచి టోక్యో యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులకి, అదే విధంగా విద్యార్థులకి శిక్షణ అందించడానికి అధ్యాపకులకి వాళ్ళందరికీ కూడా ఒక సమగ్రమైనటువంటి శిక్షణ అందించి రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని ఏ విధంగా అయితే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దాన్ని ఎలా వినియోగించాలి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలనే దాని మీద శిక్షణ అందించడానికి ఈ సంస్థలతో ఈ విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఐబిఎం ద్వారా మరి దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి ఈ శిక్షణ అందించాలని ఐబిఎం నిర్ణయం తీసుకుంటే దానిలో 10 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణ అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా క్లియర్ గా ఉన్నాం. ఇక్కడ ఇది జీరో నుంచి మొదలు పెడతా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. ఈ జీరో నుంచి మొదలు పెట్టే సమయంలో ప్రజలకు అవగాహన రావాలి, స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శనం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలనేది. కాబట్టి కలపల్లి మాటలు చెప్పే ఉద్దేశం మాకు లేదు. మాకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉండాలనుకుంటాం. కొంతమంది లాగా ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి వెళ్ళిపోవాలి మేము ఏనాడు కూడా కల్లో కూడా మేము ఆలోచించినటువంటి పరిస్థితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ అండి. ఎస్ అనిల్ గారు ఏ రావడం లేదు ఉద్యోగాలు పోతాయని భయాలు ఎక్కువగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుంటే మరింత ముందుకు వెళ్తామనేది మాత్రం సుస్పష్టం. ఇప్పుడు యువత కూడా ఎలా అలర్ట్ గా ఉండాలి, వాళ్ళు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు మీరు చేపట్టబోతున్నారు? ఇప్పుడు టెక్నాలజీ తోటి మనం వెయిట్ చేయకూడదు. టెక్నాలజీ మారే కొద్దీ మనం మారుతూ ఉండాలి. అప్డేట్ అవుతుంది. దాని ప్రకారంగా మనం ముందుకు నడుస్తూ ఏమేమి కావాలో దాన్ని గవర్నమెంట్ ద్వారా మనం అన్ని అందిపుచ్చుకున్నట్టు చేసుకోవాలండి. ముఖ్యంగా ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ ఏఐతో వచ్చినవన్నీ అనుసంధానం అయ్యి వస్తే దాని తగ్గట్టు కాలేజీల్లో కానీ కోర్సెస్ స్కూల్ వైజ్ నుంచే స్టార్ట్ చేస్తూ వాళ్ళకి కొత్త టెక్నాలజీ నేర్పిస్తూ ముందుకు వెళ్తారండి. వచ్చే టెక్నాలజీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే మనం గ్రోత్ అనేది అక్కడతో అయిపోతామండి. దాంతో మనం పరిగెడుతూ ఉండాలి. సో ఈ రోజు రేపటి కోసం అనేది ఈ రోజే పునాది వేసుకుంటూ వెళ్తే రేపు అనే రోజు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ రోజు ఎంఓఈలతో అయిపోలేదు, అక్కడ అగ్రిమెంట్లు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అన్ని డెవలప్ అయిన తర్వాతే ఆ జాబ్స్ అన్ని వస్తాయండి. ఎప్పటికప్పుడు ఇంకా టెక్నాలజీస్ కొత్త వచ్చినప్పుడు మన ఈ ఇన్స్టిట్యూట్స్ అవి కూడా స్కూల్ నుంచే స్టార్ట్ చేస్తూ వాళ్ళని డెవలప్ చేసే విధానంగా గవర్నమెంట్ తీసుకెళ్లాలని చెప్తున్నాను. రైట్ అండి. రామకృష్ణ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఎందుకంటే ఏపీ ఎంత సిద్ధంగా ఉన్నా కేంద్రం నుంచి కూడా అంతే సపోర్ట్ కావాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చాలా శరవేగంగా జరుగుతున్న ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించి ఎకనామిక్ గ్రోయింగ్ సెంటర్స్ గా మరి అమరావతిని, తిరుపతిని మరియు విశాఖపట్నాన్ని గుర్తించటం, అట్లానే మరి రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా గుర్తించడం ద్వారా మరి క్లస్టర్స్ అయినటువంటి రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా అవటం, అట్లానే ఏదైతే రేర్ ఎర్త్ క్యారిడార్స్ ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అది ఆంధ్రప్రదేశ్ లో మన అదృష్టంగా భావించాలి. అట్లానే జల మార్గాలు ఏవైతే ఉన్నాయో మరి మెరైన్ ని పోర్ట్స్ ని ఇంకా డెవలప్ చేసి కొత్త పోర్ట్స్ నిర్మాణం కూడా రానున్న రోజుల ఆంధ్రప్రదేశ్ లో మరి డబుల్ ఇంజన్ సర్కారులో తప్పకుండా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. నిస్సందేహంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం యొక్క చేసుకుందుకు ముందుకు వెళ్తామని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా చెప్తూ ఒక విషయం చెప్తున్నాను. ఏవైతే పెట్టుబడుల విషయంలో సామర్థ్యం కలిగినది ఎన్డీఏ గవర్నమెంట్ సార్. దావోస్ లో చూసాం, గత 5 ఏళ్లలో 0 పెట్టుబడులు వచ్చిన వ్యక్తులు అయిపోయి మనకెందుకు జరగబోయేది కావాలి కాబట్టి. ఎస్ రామారావు గారు ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వండి. రామారావు గారు కంక్లూడ్ చేయండి. రామారావు గారు సమయం అవుతుంది ఒక పాయింట్ లో. ఎస్ ఒక నిమిషం రామకృష్ణ గారు. ఎస్ రామారావు గారు ఒకటండి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కావచ్చు,
క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఉమ్, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటాలు, ప్రచారము, హైజాకింగ్ అది పద్ధతి కాదు. ఓకే. 2G 3G 4G 5G వచ్చిందండి. ఇది కూడా చంద్రబాబు నాయుడు తెచ్చాడంటే చంద్రబాబు గారు తెచ్చారనేది కాదు, మీరు మళ్ళీ మొదటి రామారావు గారు చంద్రబాబు గారు తెచ్చారంటలేదు, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కదా మనకు కావాల్సింది. అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఎలాగ అప్రమత్తం చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఇంకేందుకు రాజకీయ పరంగా విమర్శలు ఎందుకు ఇప్పుడు? ఆహ్వానించదగినటువంటి పరిణామాలు ఏమంటే చూద్దాం, అవకాశాలు తీసుకొస్తే. కానీ దాన్ని మేమే కనిపెట్టాం, మేమే తీసుకొచ్చాం, మేమే సృష్టించాం. ఈ రకమైన ఒక్కటి రామారావు గారు, ప్రజలు అంతా గమనిస్తారు, ప్రజలు చూస్తుంది ఒకటే, ఏదైనా మాటలకు పరిమితం కాకుండా ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దానికి ప్రతిపక్షంగా మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అదే అందరూ కోరుకునేది. రైట్, థ్యాంక్ యూ దర్శిత్ గారు, రామారావు గారు, అనిల్ గారు, రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇస్తాం.